బాబు అంటే ఐటీ, ఐటీ అంటే బాబు అని చెప్పుకుంటాడు. విజనరీకి పర్యాయ పదం నేనే అని మాట్లాడుతుంటాడు. పేపర్లెస్ వర్క్ అనేది నా పేటెంట్ అన్న రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుంటాడు. ఈ ప్రపంచంలో నేను వాడిన టెక్నాలజీని ఎవ్వరు వాడట్లేదని వాదిస్తుంటాడు. కానీ తీరా ఆయన మీటింగ్లో అద్దాలు పెట్టుకొని చూసినా కూడా ఆ టెక్నాలజీ ఎక్కడా కనపడతలేదు. అవును, ఇజనరీ చంద్రబాబు గురించే మేము చెప్తున్నది. ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా. డిజిటల్ చంద్రబాబు సారు మీటింగ్ లో పేపర్ తోని వర్క్. బాబేంది బాబు టెక్నాలజీ ఏంది, మినిమం ట్యాబ్ అని ఉండాలి కదా. ఇట్టా పేపర్ తోని వర్క్ అంటే బాబు గారికి సెడ్డ సిరాకబ్బా అస్సలు ఇష్టం ఉండదు. డిజిటల్ బాబు కదా, అంతా పేపర్లెస్ వర్క్ మ్యాన్. ఐటీ బాబు అంటే అట్లుండాలి గాని ఈ కాగితాల మీద రాత పూతలేందని రంది పెట్టుకోరా చాలా మంది. ఇలా కేబినెట్ మీటింగ్ జరిగితే సీఎం చంద్రబాబు సహా అందరి చేతిలో పేపర్లే ఉన్నాయి, పెన్నుల బట్టే రాసుకోబట్టిర్రు. మరి మన బాబు గారేమో ఇజనరీకి ఇత్తనం వేసినోళ్ళాయే. అలాంటి బాబు గారి మీటింగ్ లా డిజిటల్ వర్క్ ఉండాలి గానీ ఈ పేపర్ వర్క్ ఏందని చూసినోళ్ళు కంప్యూటర్ మౌజ్ మించి ఏలు తీసి కళ్ళు మూసుకొని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరి కాదా, ఐటీ పుట్టుకకు నేనే కారణం అన్న రేంజ్ లో చెప్తుంటారు చంద్రబాబు గారు. సైబర్ టవర్ ముందు నా విగ్రహం కట్టాలి, కంప్యూటర్లో ఓఎస్కు నా పేరే పెట్టాలి, కోడింగ్ ను మార్చి బాబింగ్ అని బాజాప్తుగా విలువాలి, ఎలన్ మస్క్ రేంజ్ లో నేను బాబు మస్క్ ను అని పిస్కైపోవాలన్న రేంజ్ లో మాటలు చెప్పే బాబు ఆయన మీటింగ్ లో ఇట్లా పేపర్లెస్ వర్క్ కు బదులు పేపర్ వర్క్ కనబడేసరికి ఇదేందయ్యా ఇది అని అనుకుంటున్నారు చాలా మంది. ఇదేందయ్యా ఇదా? ఓయమ్మా.